Hi comrades, this is NSSR Nakka Shivshankar, High Court of AP and Trial Courts Advocate మిత్రులారా మనం కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అంటే సివిల్ కేసెస్కి సంబంధించి రివ్యూ అంటే ఏంటి, రివిజన్ అంటే ఏంటి, అప్పీల్ అంటే ఏంటి, అట్ వాట్ స్టేజ్ వీ విల్ బి ప్రిఫర్, మనం ఎప్పుడు ఇటువంటిది ప్రిఫర్ చేస్తూ ఉంటాం, రివ్యూ ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాం, రివిజన్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాం, అప్పీల్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాం, అదేవిధంగా ఏ ప్రొవిజన్ కింద మనం రివ్యూ ఫైల్ చేస్తాం, రివిజన్ ఏ ప్రొవిజన్ కింద ఫైల్ చేస్తాం, రివ్యూ ఏ ప్రొవిజన్ కింద ఫైల్ చేస్తాం, అదేవిధంగా అప్పీల్ ఏ ప్రొవిజన్ కింద ఫైల్ చేస్తాం, అదేవిధంగా ఎవరు ఫైల్ చేస్తారు, పర్పస్ ఏంటి, ఎప్పుడు ఫైల్ చేస్తాం, ఎటువంటి ఎర్రర్ ఉంటే కనుక మనం రివ్యూ కానీ రివిజన్ కానీ అప్పీల్ కానీ ఫైల్ చేస్తాం, అసలు ఈ అధికారం ఎవరికి ఉంది, రివ్యూ చేసే అధికారం ఎవరికి ఉంటుంది, అదేవిధంగా రివిజన్ అధికారం ఎవరికి ఉంది, అదేవిధంగా అప్పీల్ అధికారం ఎలా ఉంది, ఎవరికి ఉంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. మిత్రులారా, మనం రివ్యూ, రివిజన్ అండ్ అప్పీల్ సివిల్ కేసెస్కి సంబంధించి మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు సెక్షన్ 114 సిపిసి ఆర్డర్ 47 ప్రకారం మనం ఏం చేస్తామంటే ఈ యొక్క రివ్యూ అనే దాన్ని ఫైల్ చేయడం జరుగుతుంది. ఎవరు ఫైల్ చేస్తారంటే రివ్యూని, ఏదైతే మనకి ఒక జడ్జిమెంట్ కానీ ఒక ఆర్డర్ కానీ వచ్చినప్పుడు అందులో ఏదైనా ఒక అపిరెంట్ ఎర్రర్ ఆన్ రికార్డ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సేమ్ కోర్టులో మనం దాన్ని రివ్యూ చేయమని వేయడం జరుగుతుంది. సేమ్ కోర్టులో వేసేదాన్ని రివ్యూ అంటాం. అది కోర్టు యొక్క డిస్క్రిషనరీ మీద ఆధారపడుతుంది. ఆ రివ్యూ చేయాలా వద్దా అన్నది కోర్టు యొక్క డిస్క్రిషనరీ మీద ఆధారపడుతుంది. అయితే ఈ రివ్యూ అనేది ఆర్డర్ కానీ జడ్జిమెంట్ కానీ ఏ కోర్టు ఇస్తుందో ఆ కోర్టులోనే ఫైల్ చేయడం జరుగుతుంది. అది సెక్షన్ 114 సిపిసి ప్రకారం, అదేవిధంగా ఆర్డర్ 47 సెక్షన్ 114 సిపిసి ప్రకారం మనం ఆ ప్రొవిజన్ యూజ్ చేసుకుని మనం రివ్యూ ఫైల్ చేయడం జరుగుతుంది. సేమ్ కోర్ట్ బై అగ్రీవ్డ్ పార్టీ, ఆ జడ్జిమెంట్ కానీ ఆ ఆర్డర్ కానీ ఎవరైతే బాధించబడతారో దాంతో అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో వారు ఆ రివ్యూ ఫైల్ చేయడం జరుగుతుంది. ఏ పర్పస్, కరెక్ట్ ఎర్రర్ ఆన్ రికార్డ్, ఆ ఎర్రర్ ఉన్నటువంటి ఆ రికార్డులో ఉన్నటువంటి ఎర్రర్ని కరెక్ట్ చేయమని చెప్పేసి కోర్టు అగ్రీవ్డ్ పార్టీ ఆ సేమ్ కోర్టులో వేసేదాన్ని ఏమంటాం అంటే రివ్యూ అని చెప్పేసి అంటాం. అది సెక్షన్ 114, అదేవిధంగా ఆర్డర్ 47 సెక్షన్ 114 ప్రకారం మనం రివ్యూ అనేది కోరుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడు ఏ సందర్భంలో వేస్తామంటే ఆఫ్టర్ జడ్జిమెంట్ ఆర్ ఆఫ్టర్ ఆర్డర్, ఎనీ ఆర్డర్, అప్పుడు మనం ఆ రివ్యూ అనేది వేయడం జరుగుతుంది. ఆ ఎర్రర్ టైప్ ఏ విధంగా ఉంటుంది, అపిరెంట్ ఎర్రర్ ఆన్ రికార్డ్. ఆ ఎర్రర్ ఆ రికార్డులో ఒక ఎర్రర్ అపీర్ అవుతూ ఉన్నప్పుడు మనకి గోచరిస్తున్నప్పుడు ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో ఆ అగ్రీవ్డ్ పార్టీ ఆ రివ్యూ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. మరి ఈ రివ్యూ అనే దాన్ని యాక్సెప్ట్ చేయాలా, అడ్మిట్ చేయాలా లేదా అన్నది బై డిస్క్రిషనరీ ఆఫ్ ది కోర్ట్. అది యొక్క కోర్టు యొక్క డిస్క్రిషనరీ పవర్ మీదే ఉంటుంది. ఎస్, బై ది కోర్ట్. ఆ యొక్క డిస్క్రిషనరీ పవర్ అనేది కోర్టుకు ఉంటుంది. ఆ రివ్యూ అనే దాన్ని అడ్మిట్ చేయాలా, పిటిషన్ అడ్మిట్ చేయాలా లేదా అన్నది. అయితే ఇప్పుడు మనం రివిజన్కి వచ్చినట్లయితే కనుక రివిజన్ అనే దాన్ని సెక్షన్ 115 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారం మనం ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ ఎవరు ఫైల్ చేస్తారంటే ఇది అగ్రీవ్డ్ పార్టీ ఫైల్ చేస్తారో దీన్ని హైకోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్పస్ ఏంటంటే కరెక్ట్ జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనం ఏవైనా ఒక అగ్రీవ్డ్ పార్టీ ఉన్నట్లయితే కానీ ఆ జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్కి సంబంధించి హైకోర్టులో ఆయన రివిజన్ ఫైల్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 115 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారం ఫైల్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎప్పుడంటే ఆఫ్టర్ జడ్జిమెంట్ ఆర్ ఆర్డరే ఫైల్ చేయడం జరుగుతుంది. అది ఎటువంటి ఎర్రర్ అయి ఉంటుందంటే జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్. కరెక్ట్ది అది ఏ పర్పస్ ఏంటంటే ఆ జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం ఫైల్ చేస్తాం. అది ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏంటంటే జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్ అవుతుంది. అదేవిధంగా ఇది కూడా కోర్టు డిస్క్రిషనరీ, ఎస్, బై హైకోర్టు యొక్క డిస్క్రిషనరీ మీద దాన్ని వారు అడ్మిట్ చేసుకోవడమా లేదా అన్నది ఉంటుంది. అయితే ఇక్కడ మనం రివ్యూ చూసుకున్నాం. రివ్యూ అనేది సేమ్ కోర్టులో ఫైల్ చేస్తాం ఆఫ్టర్ ఆర్డర్ ఆర్ ఆఫ్టర్ జడ్జిమెంట్. సెక్షన్ 114 సిపిసి ప్లస్ ఆర్డర్ 47 ప్రకారం మనం ఫైల్ చేయడం జరుగుతుంది సిపిసిలో. అదేవిధంగా రివిజన్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సెక్షన్ 115 ప్రకారం సిపిసి ప్రకారం హైకోర్టులో మనం ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ అగ్రీవ్డ్ పార్టీ కరెక్ట్ ది జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్. పర్పస్ ఏంటంటే కరెక్ట్ ది జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్ గురించి మనం ఫైల్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్. అలాగే ఎర్రర్ టైప్ కూడా అది జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్ అయి ఉండాలి. అదేవిధంగా ఇది కూడా ఆ అడ్మిట్ చేయడం, ఆ రివిజన్ పిటిషన్ అడ్మిట్ చేయడం అనేది కూడా బై డిస్క్రిషనరీ ఆఫ్ ది హైకోర్ట్ అయ్యి ఉంటుంది. అయితే ఇక్కడ అప్పీల్ గురించి వచ్చినట్లయితే కనుక మనం అప్పీల్ చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ 96 అండ్ 100 అనే ఈ 2 సెక్షన్స్ సిపిసిలో అప్పీల్ని మనకి గవర్న్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అప్పీల్ అని, సెకండ్ అప్పీల్ అని ఉంటాయి కదా. అదేవిధంగా దీన్ని కూడా మనం సహజంగా మనం ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో వేసుకుంటాం అప్పీల్స్ని. అదేవిధంగా కొన్ని మనం హైకోర్టులో కూడా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే లోవర్ కోర్టు ఇచ్చినటువంటి
జడ్జిమెంట్ వారికి నచ్చదో వారు ఈ విధమైనటువంటి ఛాన్స్ అనేది వారికి ఉన్నటువంటి రైట్ని వారు యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పీల్కి వెళ్ళి ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో వారు వెళ్తారు ముఖ్యంగా ఇందులో. అదేవిధంగా ఎందుకు ఏ పర్పస్ వెళ్తారంటే అప్పీల్కి, రీ ఎగ్జామిన్ కేస్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ లా, అంటే ఆ కేసులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని రీ ఎగ్జామిన్ చేయమని, అదేవిధంగా లాన్ రీ ఎగ్జామిన్ చేయమని చెప్పేసి అప్పీల్కి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు వెళ్తారు దీనికి కూడా? ఆఫ్టర్ జడ్జ్మెంట్ ఆర్ డిక్రీ వెళ్తారు. అక్కడ రివిజన్ కానీ రివ్యూ కానీ ఆఫ్టర్ జడ్జ్మెంట్ ఆర్ ఆర్డర్. ఇక్కడ అప్పీల్కి వచ్చేది ఏంటంటే ఆఫ్టర్ జడ్జ్మెంట్ ఆర్ డిక్రీ తర్వాత మనం అప్పీల్కి రావడం జరుగుతుంది. ఈ ఎర్రర్ ఏ టైప్ అయి ఉండాలి? మనం అప్పీల్కి వెళ్ళాలంటే ఫ్యాక్చువల్ అండ్ లీగల్ ఎర్రర్ అయి ఉండాలి. ఆ కేసులో ఫ్యాక్చువల్ అండ్ లీగల్ ఎర్రర్ వల్ల ఎవరైనా అగ్రీవ్డ్ పార్టీ ఉంటే వారు అప్పీల్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కోర్ట్ అంటే కాదు, అప్పీల్ ఈజ్ ద రైట్ ఆఫ్ పార్టీ. అప్పీల్ అనేది రైట్. ఇక్కడ రివిజన్ రివ్యూ అనేవి డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కోర్టు, వారు అడ్మిట్ చేయడం బట్టి ఉంటుంది. కానీ అప్పీల్ అనేది రైట్ ఆఫ్ ది పార్టీ. ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో వారు అప్పీల్కి ప్రిఫర్ చేయొచ్చు. ఇది సివిల్కి సంబంధించి మనం చెప్పుకున్నప్పుడు సివిల్లో రివ్యూ అంటే ఏంటి, రివిజన్ అంటే ఏంటి, అప్పీల్ అంటే ఇది ఏ ప్రొవిజన్ గవర్న్ చేస్తుంది, ఎవరు ఫైల్ చేస్తారో, అదేవిధంగా ఏ పర్పస్లో ఫైల్ చేస్తారో, ఎప్పుడు ఫైల్ చేస్తారో, ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏ విధంగా ఉండాలి, ఆ డిస్క్రిషనరీ ఏంటి, రివ్యూలోని రివిజన్లో ఉన్నటువంటి డిస్క్రిషనరీ ఆఫ్ ది కోర్ట్ ఏంటి, అప్పీల్లో ఉన్నటువంటి రైట్ ఏంటి పార్టీకి అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 909559.